హాయ్ అండి. శ్రీరామనవమికి సల్లిమిడి వడపప్పు పానకం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకోవాలండి. ముందుగా పెసరపప్పు ఒక పావు గంట నానినా సరిపోతుంది, నానిపోతుంది. 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. 1/2 కప్పు బెల్లం మెత్తగా చేసుకోవాలి. చేసుకుని ఆ పిండిలో మంచిగా కలపాలి. ఒక కప్పు బియ్యానికి 1/2 కప్పు అయితే బెల్లం సరిపోతుంది. కొంచెం కలవకపోతే కొంచెం వాటర్ పోసుకోవాలండి. మరీ ఎక్కువ పోసుకోవద్దు. కొద్దిగా వాటర్ పోసుకుని చల్లిమిడి గట్టిగానే కలిపి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా కలిపి పెట్టుకోవాలి గట్టిగా. నానిన పెసరపప్పుని నీళ్లు వడకట్టేయాలి. మనకి వీలైతే 1 గంట 2 గంటలు నానబెట్టుకోవచ్చు కదండి. పావు గంటలో అయినా పెసరపప్పు నానిపోతుంది. ఇదిగోండి, వడకట్టిన పెసరపప్పుని వేసేస్తున్నాను. తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి ఇది సలివిడి వడపప్పు. ఇదిగోండి, తయారైపోయింది. సలివిడి వడపప్పు అండి కంపల్సరీ పెట్టుకోవాలి ప్రసాదంగా దేవుడి దగ్గర. పానకం తయారు చేస్తున్నాను అండి. 2 స్పూన్లు మిరియాలు వేస్తున్నాను. మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఒక లీటరు నీళ్లు తీసుకున్నా అండి. పావు కేజీ బెల్లం బాగానే పడుతుంది. ఇంకా బెల్లం తక్కువైతే పానకం బాగోదు. లీటర్ నీటికి పావు కేజీ అలా పడుతుందండి బెల్లం. తీపి బాగా ఉండాలి. మిరియాల పొడి వేసేస్తున్నాను. బెల్లం ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇంకా కొంచెం మిరియాల పొడి ఉందండి, అది కూడా వేసేస్తున్నాను. అది కూడా అలా దంచి పెట్టుకుని వేసుకోవాలి. ఈ పానకం చాలా సలవ చేస్తుందండి. శ్రీరామనవమికి కంపల్సరీ సలివిడి వడపప్పు పానకం చేయాలి. ఇంకా మిగతా మనం పరమాన్నము, పులిహోర అవన్నీ చేసుకుంటాము. మీద ఏవి కావాలంటే అవి చేసుకోవచ్చు కదండి. ఈ మాత్రం కంపల్సరీ చేయాలి. పులిహోర, పరమాన్నము, బూరెలు ఇంకేవైనా చేసుకోవచ్చు. పానకము, సల్లివిడి, వడపప్పు తప్పకుండా పెట్టాలండి శ్రీరామనవమికి.
మనం ఈ పానకం తాగితే మనకి చలవ చేస్తుందండి. మిరియాలు వేసామని వేడి చేయదు, చలవ చేస్తుంది. మనిషికి మనం 2-3 గ్లాసులైనా తాగొచ్చు. దేవుని దగ్గర పెట్టిన తర్వాత మనం తాగితే అండి బాడీకి కూడా చాలా బాగుంటుంది, చలవ చేస్తుంది. చలివిడి, వడపప్పు, పానకము. ఒక తులసి కొమ్మ వేసాయండి. సింపుల్గా అయిపోయే ప్రసాదం అండి ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.